జై గురుదత్త. ఆనందం. కొంతమంది మేమెంతో హాయిగా సుఖంగా ఉన్నాం కదా, మాకింక గురువుతో పనేమిటి అంటూ ఉంటారు. నువ్వు సుఖంగా ఉన్నమాట నిజమే. మీ పూర్వపుణ్యం బలంగా ఉండటం వల్ల నువ్వు హాయిగా జీవిస్తున్నావు. ఆ పుణ్యం ఖర్చు అవగానే మళ్లీ కష్టాలు తప్పవు. సుఖదుఖాల చక్రం జీవులకు తప్పదు. అయితే గురువు అనుగ్రహించే సుఖం దీనికి అతీతమైనది. అది తరిగిపోయేది కాదు, శాశ్వతమైనది. అందుకే సద్గురువును బ్రహ్మానందం పరమ సుఖదం అంటే బ్రహ్మానంద స్వరూపుడు, పరమ సుఖాన్ని అనుగ్రహించేవాడు అని గురుగీతలో కీర్తించారు. మామూలు సుఖాలకు పరమ సుఖాలకి గల వ్యత్యాసాన్ని గమనిద్దాం. తాను ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుతూ దానికే నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటాడు మానవుడు. మనకు తెలిసినంత వరకు ఈ సుఖాలన్నీ ఇంద్రియాలని ఆధారంగా చేసుకొని కలిగేవే కదా. మానవుల కన్నా దేవతలు అనుభవించే ఆనందం చాలా ప్రబలంగా ఉంటుంది. ఏదేమైనా ఒక సుఖం అనుభవిస్తుండగా మరో సుఖం అనుభవించాలంటే సాధ్యం కాదు కదా. ఉదాహరణకు ఏకాంతంలో విశ్రాంతి వల్ల కలిగే సుఖము, సభలో సన్మానం పొందే సుఖము ఒకేసారి అనుభవించటం సాధ్యం కాదు కదా. ఒక ఇంద్రియం వల్ల వచ్చే సుఖం మిగిలిన ఇంద్రియాలతో ఏదో ఒక దానిని దెబ్బతీస్తూ ఉంటుంది కదా. నాలుకకు సుఖంగా ఉందని తింటే దానివల్ల పొట్టకు నొప్పి వస్తుంది కదా, ఆ ఇంద్రియం నొప్పి అయిపోతుంది కదా. మనం అనుభవించే సుఖాలన్నీ ఇలాంటివే. ఇంద్రియ సుఖాల వల్ల కలిగే ఆనందం కన్నా మించినది జ్ఞానం వల్ల కలిగే ఆనందం. దానికన్నా మించినటువంటిది జ్ఞానం వల్ల కలిగేది. ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా మాయమైపోతూ ఉంటాయి. దాన్ని సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తాడు. నువ్వు అనుభవించే సుఖాలన్నీ చిన్న నీటి తుంపరలు అనుకుంటే, జ్ఞానం వల్ల కలిగే ఆనందం ఒక మహాసముద్రం లాంటిది. అందువల్లే సుఖాలన్నీ ఆనందంలో ఉండేటువంటి అంశాలని వర్ణించారు. సద్గురువును బ్రహ్మానంద స్వరూపుడు అన్నారు కదా. అంటే గురువు యొక్క ఆత్మానందంతో పోలిస్తే దేవతలు అనుభవించే ఆనందాలు కూడా చిన్న రేణువులే అని అర్థం. ఒక మానవుల సుఖాల గురించి చెప్పనక్కర్లేదిక. కనుక సద్గురువు కృపను మనం సంపాదించగలిగితే అటువంటి ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే ఆనందమనే మహాసముద్రమే మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు తుంపరల వంటి చిన్న సుఖాలన్నీ ఏకకాలంలో అనుభవించిన వాడు మీరు అవుతున్నారు కదా. మన కోరికలన్నీ ఏకకాలంలో తీరినట్టు అవుతుంది కదా. అంతేకాదు ఇంద్రియ సుఖాలు అనుభవిస్తే అయిపోతాయి, కానీ జ్ఞానం వల్లే వచ్చేదానికి పరిమితి ఉండదు కదా. అదే బ్రహ్మానంద స్థితి అంటారు. ఆ స్థితిని అందించగల శక్తి ఒక్క సద్గురుకే ఉంది. ఈ బ్రహ్మానందం కలిగించేటువంటి శక్తి ఆయనకు మాత్రమే.
తాత్కాలికమైనటువంటి ఆనందాలు మనమే చేసుకోవచ్చు, లేక ఎవరైనా పక్క వాళ్ళు స్నేహితులు కూడా అందించవచ్చు. కానీ ఈ బ్రహ్మానంద సుఖాన్ని, శాశ్వతమైన సుఖాన్ని అందించడం ఒక సద్గురుకు మాత్రమే. కనుక గురువును భక్తితో ఉపాసన చేసేవారికి ఆయన అనుగ్రహం వల్ల చిన్న చిన్న సుఖాలను పొందుతూనే చివరకు ఈ పరమ సుఖాన్ని అందుకోగల స్థితి మనకు కలుగుతుంది కదా. అందుకని ఇక్కడ పూర్ణంగా బ్రహ్మానందం అంటే పూర్ణమైనటువంటి పరమ సుఖాన్ని అని అర్థమవుతుంది. పరమ సుఖానికి ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందమే దాంట్లో కలుగుతుంది అని చెప్పుకొచ్చారు ఇక్కడ. జై గురుదత్త.